మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగరంలో ది ఫేమస్ శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ షాప్ దగ్గరికి విచ్చేసాం. స్వీట్స్ బూందీ ఖచ్చితంగా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగున్నాయి. వారు అందిస్తున్న పిండి వంటల గుమగుమలను ఒకసారి ఆస్వాదిద్దాం రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ అంటేనే ఓ సంబరం అండి. ఆ పండుగలో నలుగురు కలిస్తే అది మహదానందం. మరి ఆ నలుగురు కలిసి పండుగకు సంబంధించిన సందళ్ళు చేస్తే ఇంకా ఇంకా ఆనందం. మరి ఆ ఆనందంలో పిండి వంటలు చాలా ప్రధానమైనవి. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు, పిండి వంటలు అంటేనే సంక్రాంతి పండుగ అన్నట్లుగా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. మరి ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కర్నూలు నగరంలో ది ఫేమస్ శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ షాప్ దగ్గరికి విచ్చేసాం. మరి దుర్గా స్వీట్స్ వారు సంక్రాంతి పండుగ సందర్భంగా అందిస్తున్న పిండి వంటల ప్రత్యేకత ఏంటి, మరి వాటి రుచుల గురించి, మరి ఈ పిండి వంటలను ఏ విధంగా వారు ప్రజలకి అందచేస్తున్నారు, ప్రజలకు చేరువ చేస్తున్నారు అనే విషయాల గురించి తెలుసుకుంటూ వారు అందిస్తున్న పిండి వంటల గుమగుమలను ఒకసారి ఆస్వాదిద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ వారి యొక్క ధమాకా ఆఫర్ ఇప్పుడు వచ్చేస్తుంది. అంటే మనం అనుకున్నాం కదా, పండగ అంటే ఓ సంబరం, అందులో మధురమైన పిండి వంటలు ఓ ఆనవాయితీగా వచ్చే సంప్రదాయం. మరి వాటికి సంబంధించి నిప్పట్లు, సన్న మురుకులు, అరిసెలు, మరి బెల్లంతో చేసినటువంటి సున్నుండలు ఇవన్నీ కూడా కాంబో ఆఫర్లో ఇస్తున్నారు. సో అంతేకాదండి, శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ కేవలం పిండి వంటలకు లిమిట్ కాలేదు. వారి యొక్క పనిని, వారి యొక్క రుచిని, వారి యొక్క సామర్థ్యాన్ని పలు విధాలుగా విస్తరింపచేసి దాదాపు ఎన్నో రకాల పికెల్స్, పచ్చళ్ళు, పొడులు, కారాలు, హాట్ అంటే నిప్పట్లు, మురుకులు, చెకోడీలు, పకోడీలు, ఇలా రకరకాలుగా నిప్పట్లలో కూడా చాలా రకాల ఆకుకూర నిప్పట్లు, కారం నిప్పట్లు, పప్పు నిప్పట్లు, ఇలా అన్ని రకాలు. అలాగే మన సాంప్రదాయ వంటలైనటువంటి సాంప్రదాయ పిండి వంటలైనటువంటి మైసూరు పాకులు, అరిసెలు, కొబ్బరెడలు, గారెలు, ఇలా పలు రకాలు. ముఖ్యంగా సున్నుండలు, తెలుగువారి నోటిని మైమరిపింపజేసే సున్నుండలు, బెల్లం సున్నుండలు, నేతి సున్నుండలు, చక్కెర సున్నుండలు, ఇలా పలు రకాలండి. అయ్యో, ఇది అది కాదు, ఎన్నో రకాలు. ఇవన్నీ సాంప్రదాయ వంటలే, కానీ నేటి జనరేషన్ కూడా ఇష్టపడే విధంగా. సో మరి శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ స్టాల్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు ఇందాక పన్నీర్ ఐటమ్ ఒకటి చూసాము, తర్వాత రస్మలై కూడా చూసాము. టేస్ట్ చాలా బాగుంది. దట్టు ఇంకొకటి చాలాసార్లు ఈ రూట్ వచ్చాం, కానీ ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసాం. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఏంటంటే ఐటమ్స్ బాగున్నాయి, ప్లస్ మిలెట్స్ టైప్ ఇట్లా డిఫరెంట్ గీ అండ్ ఆయిల్తో అప్లై చేసినవి, ఇలా అన్నీ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. దట్టు చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది. సో టేస్ట్ ఇస్ గుడ్ అండి. హాయ్ సార్, నమస్తే, హ్యాపీ సంక్రాంతి. సెవెంటీ మేడం. సో మరి దుర్గా స్వీట్స్కి వచ్చి ఏదో ప్యాక్ తీసుకెళ్తున్నారు, ఇది ఎవరి కోసం అండి? మేడం యాక్చువల్గా మాది ఆలగడ్డ మేడం. కర్నూలుకి వచ్చినప్పుడల్లా ఇటుకు వచ్చి స్వీట్స్, ఆ పచ్చళ్ళు ఖచ్చితంగా ఇచ్చిపోతారు మేడం. ఓ, ఆలగడ్డ నుంచి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీలో వచ్చి పచ్చళ్ళు, స్వీట్స్, బూందీ ఖచ్చితంగా ఇచ్చిపోతారు. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగున్నాయి మేడం. మరి ఇప్పుడు సంక్రాంతికి పిండి వంటలు అవి తీసుకోలేదా? తీసుకున్నాం మేడం, అవి ఆఫర్ ఇచ్చినారు, అప్పుడు కూడా చాలా బాగుంది మేడం. ఇలాంటి శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ వారితో మాట్లాడదాం. మరి వారు ఇంత క్వాలిటీతో ఇస్తున్నటువంటి ఈ మధురమైన పిండి వంటలు, పదార్థాల గురించి, స్వీట్స్, హాట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, బన్స్, బ్రెడ్స్, సో మెనీ ఐటమ్స్ మరి ఎలా అందజేస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం.
సో మనం ముందే అనుకున్నాం సంక్రాంతి పండుగ అంటే మధురమైన తీపి పదార్థాల కలయిక, పిండి వంటల కలయిక అని. మరి ఇప్పుడు ఈ పండుగను పురస్కరించుకొని శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ వారు కాంబో ఆఫర్ని ఇస్తున్నారండి. అసలు ఆ కాంబో ఆఫర్ వెనక కథ ఏమిటి, మరి వీరు అందిస్తున్నటువంటి క్వాలిటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ బ్రాంచ్ మేనేజర్ గారితో. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజేశ్వర్. కర్నూలు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం మేము సంక్రాంతి ప్యాకేజ్ ఒకటి రిలీజ్ చేసాము. ఇది ఏంటనగా చాలామంది ఫెస్టివల్ టైంలో అందరూ అన్ని రకాలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అస్సలు కుదరదు. దానికోసం మేము కర్నూలు ప్రజలందరి కోసం ఒక కాంబో ప్యాక్ తీసుకొచ్చామండి. ఏంటంటే అన్ని రకాలు ఏ ఐటమ్ అయినా కానీ ఒక్కొక్క ఐటమ్ 250 గ్రామ్స్ లాగా 6 ఐటమ్స్ ప్రజెంట్ చేసాం. అందులో మీకు బెల్లం సున్నుండలు, నిప్పట్లు, జంతికలు, అత్తరాసలు, కచ్చికాయలు, అలాగే బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకులు. మామూలుగా రెగ్యులర్గా తీసుకుంటే మీకు ఈ కాంబో ప్యాక్ 650 రూపీస్ అవుతుందండి. ఈ పండగ ఆఫర్ కింద మేము కర్నూలు ప్రజలందరికీ 499 రూపీస్కే ప్రజెంట్ చేస్తాం. ఇది బెస్ట్ ఆఫర్ అండి. యాక్చువల్గా మా దగ్గర మీరు చూసుకున్నట్లయితే మా దగ్గర డ్రై ఫ్రూట్ ఐటమ్, కాజు డ్రై ఫ్రూట్స్ ఐటమ్, అలాగే మీకు నేతి కోవా పూరి, నేతి బాదుషా, అన్నమయ్య లడ్డు, కలాకండ్ ఐటము, సున్నుండలు, షుగర్ ఫ్రీ ఐటమ్స్ కూడా మా దగ్గర వెరీ స్పెషల్ అండి. అలాగే మీరు చూసుకుంటే కనుక మా దగ్గర పన్నీర్ జిలేబీ మీకు కర్నూలులో ఎక్కడా లేదండి. మా దగ్గర పన్నీర్ జిలేబీ కూడా లభిస్తుంది. అలాగే మలై పూరి, మాడుగుల హల్వా వైజాగ్ స్పెషల్, గుమ్మడికాయ హల్వా మా స్పెషల్ అండి. మా దగ్గర రస్మలై, బాసుంది, అలాగే చంచం, రసగుల్లా, గులాబ్ జామ్ ఇలాంటి బెంగాలీ స్వీట్స్ కూడా మా దగ్గర చాలా స్పెషల్ అండి. కేక్స్ ఐటమ్, నార్మల్ కేక్స్, ఓన్లీ బటర్ క్రీమ్, ఎనీ డాల్డా అలాంటివి ఏమీ లేకుండా బటర్ క్రీమ్తో చేస్తాం. సాక్రీన్స్ అలాంటివి ఏమి యూజ్ చేయము. చాలా నీట్గా హైజీనిక్గా ఉంటాయండి. దిల్ పసంద్, డ్రై ఫ్రూట్ దిల్ పసంద్ మా దగ్గర చాలా స్పెషల్. మీకు అలాగే పఫ్స్, చికెన్ పఫ్స్, వెజ్ పఫ్స్, ఎగ్ పఫ్, అలాగే వెజ్ రోల్స్, పన్నీర్ పఫ్స్, మీకు అనేక రకాలు చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. మా దగ్గర పికిల్స్కి వస్తే నాన్ వెజ్ పికిల్స్, చికెన్, మటన్, ప్రాన్స్ 3 లభిస్తాయి. అలాగే మా హాట్ ఐటమ్స్ వచ్చేసి మీకు దగ్గరగా ఎంత లేదన్నా కూడా ఒక 80 వెరైటీస్ హాట్ ఐటమ్ మా ఓన్ తయారీ అండి. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్, బటర్ యూస్ చేస్తాం. అలాగే పికిల్స్కి వస్తే వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. పికిల్స్లో వచ్చేసి మీకు మామిడికాయ, నిమ్మకాయ, అల్లం, గోంగూర, చింతకాయ, ఉసిరికాయ, పండుమిర్చి, టమోటా, కాకరకాయ, మిక్స్డ్ వెజిటేబుల్, పులిహోర పేస్ట్ మా దగ్గర ఇవే స్పెషల్ అండి. మీకు హైజీనిక్, హ్యాండ్ మేడ్ అండి. ఇది మిషన్ మేడ్ అయితే ఏమీ కాదు. ఎనీ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చాలా నీట్గా మేమే తయారు చేస్తాం. తేజేశ్వర్ గారు, ఇప్పుడు అన్నీ మీ షాప్లో ఏమున్నాయో అవన్నీ బాగా చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా దుర్గా బేకరీకి ఎందుకు జనాలు వస్తున్నారు అంటే షుగర్లెస్ స్వీట్స్, షుగర్ ఫ్రీ స్వీట్స్ ఎక్కువ లభిస్తాయని. మరి వాటి గురించి ఏమేమి దొరుకుతాయి? మా దగ్గర దొరికే స్వీట్స్లో మేము ఎప్పుడు కూడా లో షుగర్స్, మా దగ్గర దొరికే ఐటమ్స్లో మీకు ప్రతిదీ కూడా న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది. ఎనీ ఎసెన్స్, కలర్స్ ఏవి యూస్ చేయం మేము. ఓన్లీ న్యాచురల్. మీరు ఏదైనా తీసుకోండి, లో షుగర్ ఉంటుంది. దానివల్ల చాలామంది కస్టమర్స్ మా దగ్గర స్వీట్స్ ఇష్టపడతారు. మెయిన్ అదే మా బిజినెస్కి ప్లస్ పాయింట్. సో ముఖ్యంగా మీరు మీ బేకరీలో ఉంచినటువంటి ఈ ఐటమ్స్ అన్ని సెల్ఫ్ ప్రిపేర్డా లేకుంటే బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ ఉన్నాయంట? లేదు మేడం, ప్రతిదీ కూడా మా సెల్ఫ్ అండి. ప్రతిదీ కూడా ఆఖరికి మా దగ్గర ఓన్ బిస్కెట్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఓన్లీ గోధుమ పిండితో తయారు చేస్తాం. మైదా కూడా యూస్ చేయం. బిస్కెట్స్కి ఓన్లీ గోధుమ పిండి యూస్ చేస్తాం. మా దగ్గర వీట్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా దొరుకుతుంది మీకు స్పెషల్. ప్యూర్ ఎగ్లెస్ కేక్స్ కూడా దొరుకుతాయి మా దగ్గర. ఇవన్నీ మరి ఎక్కడ తయారు చేస్తారు? ఇవన్నీ మన ఓన్ మేకింగ్ మేడం. కర్నూలులోనే రెడీ చేస్తాం, ఎక్కడా లేదండి. మా ఓన్ మేకింగ్, న్యూ బస్ స్టాండ్ దగ్గర మీకు రెడీ అవుతాయి ఇవన్నీ. సో మరి తేజేశ్వర్ గారు చెప్పారు, వాళ్ళే సెల్ఫ్గా అన్ని ఐటమ్స్ తయారు చేసి సప్లై చేస్తున్నారు, అందుకోసమే కస్టమర్స్ ఎక్కువగా ఇష్టపడతారు అంటున్నారు. మరి ఒక్కసారి శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ వారు తయారు చేసే ఐటమ్స్, పిండి వంటలు, స్వీట్స్, హాట్స్, అన్ని రకాల ఐటమ్స్ తయారు చేసే కార్ఖానా అక్కడికి వెళ్దాం. అక్కడ ఎలా చేస్తున్నారో, ఏ క్వాలిటీని యూజ్ చేస్తున్నారో అన్న విషయాల గురించి అక్కడ తెలుసుకుందాం. చలో. ఎట్టకేలకు
మనము ఇప్పుడు శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ వారు తయారు చేసే పిండి వంటల కార్ఖానాకి వచ్చేసాం. చూసారా, కార్ఖానా ముందర సంక్రాంతి సంబరం అంతా ఇక్కడే కనిపిస్తుందండి. అద్భుతమైనటువంటి అందమైన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలను కూర్చోపెట్టి మరి మామిడాకుల తోరణంతో, పూలదండల తోరణంతో, బంతి తోరణంతో స్వాగతం పలుకుతుంది సంక్రాంతి లక్ష్మికి అన్నట్లుగా భోగి కుండలు, చెరుకు గడలతో అద్భుతంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. అలాగే పతంగులను కూడా వేసేశారు. మరి రంగవల్లులు చాలా చక్కగా తయారు చేసేసారండి. సంక్రాంతి లక్ష్మి సంబరం అంతా ఇక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకు. సో కార్ఖానాలోకి వెళ్ళిపోతున్నాం. కార్ఖానాలో తయారు చేసే పిండి వంటల గుమగుమలను మనల్ని ఆహ్వానిస్తున్నాయి. మధురమైన సువాసనలతో మనల్ని కూడా టెంప్ట్ చేసేస్తున్నాయి. మరి వారు తయారు చేసిన ఐటమ్స్ ఏంటి, ఏ విధంగా రుచి, శుచి, శుభ్రత, నాణ్యత, ఈ 4 ప్రిన్సిపల్స్తో మరి శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ మేనేజర్ అంటే అధినేతనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వారు చాలా చిన్నగా స్టార్ట్ చేసినటువంటి ప్రొఫెషన్ని, కెరియర్ని ఈరోజు కర్నూలు నగరంలో 3 బ్రాంచులను విస్తరింపచేసి మరి కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తున్నటువంటి వారి యొక్క పనితనం, నైపుణ్యం అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్న పిండి వంటల్లో మనం గమనించవచ్చు. శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ యజమాని దంపతులు శ్రీ రెల్లు వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి దుర్గా గారు, వారి మనవరాలు గారు మన సుమన్ టీవీకి పుష్పగుచ్చంతో స్వాగతం తెలియజేస్తున్నారండి. సో హ్యాపీ, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో రెల్లు వెంకటేశ్వరరావు గారు, మీరు దుర్గా బేకరీ కర్నూలు నగరంలో ప్రారంభించక ముందు మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? మాది అసలు వెస్ట్ గోదావరి తణుకు అండి. మాది తణుకు పక్కనే కొమరవరం విలేజ్ అండి మాది. ఆ కొమరవరంలోనే మేము చిన్నగా కర్నూలు వ్యాపారం స్టార్ట్ చేసుకుంటూ వచ్చి దినదినాభివృద్ధిగా ఇంతవరకు మమ్మల్ని కర్నూలు ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించినందుకు అలాగే ధన్యవాదాలు. సార్, ఇవన్నీ చూసాం, మీ స్టాల్ చూసాం, మీ 3 బ్రాంచెస్ చూసాము, ఇప్పుడు కార్ఖానాలోకి వచ్చేసాము. మరి సుమన్ టీవీ ఎంత వాచ్ చేసింది, కానీ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా ఇంత నీట్ గా చేసుకోరేమో అన్నంత ఫీల్ కలిగింది. మరి ఇంత సక్సెస్ఫుల్, దాదాపుగా మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. కర్నూలు నగరంలో దుర్గా అంటే తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు. కానీ స్టార్టింగ్ లో మీరు అసలు ఏ పరిస్థితి నుండి ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ లైఫ్ లోకి వచ్చారంటారు? అవుతానే, ఈయన మా నాన్నగారు మా అమ్మగారు అండి. ఇది నేను 1984లో నేను కావడి కట్టి మోసుకుని చెట్టు అమ్మానండి స్టార్టింగ్లో. తర్వాత సైకిల్ మీద అమ్మానండి. తర్వాత బండి వేసాను. తర్వాత ఇదే ఒకటి బండి వేసానండి. తర్వాత వ్యాన్ పెట్టాం మేడం, మొబైల్ వ్యాన్ పెట్టామండి. మొబైల్ వ్యాన్ పెట్టిన తర్వాత షాప్ పెట్టామండి. చిన్నగా బస్ స్టాండ్ ఏరియాలో చిన్న షాప్ పెట్టామండి. పచ్చళ్ళ షాప్ పెట్టామండి. పచ్చళ్ళ షాప్ పెట్టిన తర్వాత అలాగలాగా 3 బ్రాంచ్లు ఓపెన్ చేసాం. 3 బ్రాంచ్లు ఓపెన్ చేసాం. సో చాలా విజయవంతంగా. అది ఏంటంటే అండి, మా క్వాలిటీ ఎక్కడ రాజీ పడకుండా మేము చేసినందుకే మా కర్నూలు ప్రజలు మమ్మల్ని ఎంత బాగా మమ్మల్ని ఆదరించారు. నేను ఇక్కడికి వచ్చేప్పుడే 37 సంవత్సరాలు అవుతుందమ్మా. ఫస్ట్ ఇంట్లో ట్రయల్ చేశారు, కొంచెం చేసుకున్నారు. ఓ ఇది చాలా బాగుంది, దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి అని సైకిల్లో పెట్టుకొని వచ్చేసారు. తర్వాత ప్రజలకు బాగా పరిచయం చేసి వాళ్ళ కస్టమర్స్గా మరి దుర్గా కస్టమర్స్గా అడిక్ట్ చేసేస్తారు వాళ్ళ రుచితోటి. సో అందుకే ఈ రోజు మీరు 3 బ్రాంచ్లకు విస్తరింపజేశారంటే ఇది మీ సక్సెస్ ఫార్ములా అని మనం అనుకోవచ్చు సార్. మమ్మల్ని ఎంతో ఆదరాభిమానాలతో మమ్మల్ని కర్నూలు ప్రజలు ఆదరించినందుకు వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. అంటే కర్నూలు వాళ్ళే కాకుండా ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి? ఇంకా బయట నుంచి కూడా హైదరాబాద్ వెళ్తే, బెంగళూరు వెళ్తుందండి మాది. చుట్టుపక్కల మొత్తం చాలా చోట్లకి వెళ్తాయండి ఐటమ్. ఆన్లైన్ బిజినెస్ కూడా ఉందండి మాది, ఆన్లైన్లో కూడా వెళ్తాయండి. సో మీరు మొత్తం ఇన్ని బ్రాంచెస్, ఈ కార్ఖానా చూసుకోవాలి, మరంతా మీరు ఒక్కరే చేస్తారా ఏంటి? లేదు మేడం, మా అబ్బాయి ఉన్నారు, ఇంకా మా బంధువులు గట్ట ఉన్నారు, వాళ్ళంతా కోడలు, మా మిస్సెస్, మొత్తం మా కుటుంబం ఇక్కడ కార్ఖానాలో కూడా మేము ఓన్ గా ఇక్కడ దగ్గరుండి మేము చేసుకుంటాం అంతా కూడా. ఓహో, అందరు దగ్గరుండి చేపిస్తూ ఉంటాం. వీళ్ళ షాపులు చూసుకుంటారు, నేను మాత్రం మా మిస్సెస్ మేము కార్ఖానాలో మేము చూసుకుంటాం. మాకు వర్కర్స్ అని అనం మేడం, అంతా మాకు దుర్గా ఫ్యామిలీ లెక్క ఉంటారు. సో ఎంతమంది వర్కర్స్ ఉంటారండి ఇక్కడ? దాదాపు 60 మంది ఉన్నారు మేడం. 60 మంది డైలీ? 60 మంది.
వావ్. డైలీ వీళ్ళందరికీ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం అంతా అన్నీ ఇక్కడే? అంతా ఇక్కడే. 60 మంది వర్కర్స్ కి ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, టీ, కాఫీ, ఇతరత్ర కూడా అందజేస్తూ టిఫిన్ మరి కూడా అందరికీ- రోజుకో టిఫిన్ పెడతాం మేడం. ఓ రోజు ఈ రోజు పెట్టిన super. టిఫిన్ మళ్ళీ ఇంకో రోజు ఉండదు మేడం. అలాగే అదే అంటే వర్కర్స్ ను కూడా ఫ్యామిలీ మెంబర్స్ గా చూస్తూ వాళ్ళ నుంచి మంచి పనిని, మంచి క్వాలిటీని తీసుకొస్తూ మరి ప్రజలందరినీ కూడా కస్టమర్స్ గా చేసుకున్నారు. అందుకే వీరు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు. అది నిప్పట్లు అంటారండి అవి. అది తోటకూర నిప్పట్లు అండి అవి. Yeah. చాలా బాగుంటాయి ఐటమ్లు. అయ్యేం పప్పులు గజ్జికాయలు బెల్లంతో అండి అవి. అవి బెల్లం. యాక్చువల్ గా నిప్పట్లు అంటే కారం నిప్పట్లు చేస్తారు కదా? కారం నిప్పట్లే, కానీ మీరు స్పెషల్ గా తోటకూర స్పెషల్గా వేసి తోటకూర చేస్తారు. ఇచ్చేస్తామండి. Yeah. తోటకూరతో ఉంటే బాగుంటాయండి. తర్వాత ఈ అత్రసాలు, నేత అత్రసాలు ఇవి. ఇది కూడా బెల్లం ఒరిజినల్ నెంబర్ 1 బెల్లం అనమాట అండి. ఇది కిలో 80 రూపాయల బెల్లం. ఇది చాలా క్వాలిటీగా చేస్తాం అనమాట అండి ఇది. ఓకే. సో సంక్రాంతి పండుగ సంబరం అంతా మీ కార్ఖానాలోనే ఉంది. అంటే మనం రెగ్యులర్ గా ప్రతి తెలుగువారి ఇంట్లో చేసుకునే పిండి వంటలకు ప్రత్యేకంగా ఇది మీరు ఇక్కడ బాగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా చూస్తూనే చాలా హైజీనిక్ గా ఉంది. అవునమ్మా. నిజంగా. మరి ఇంకా ఏమేమి చేస్తున్నారండి? చాలా నీట్గా మా కార్ఖానీ ఇంత నీట్నెస్ చాలా మా స్టాఫ్ అంతా, అంటే మేము అంతా స్టాఫ్ అంటే దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ కుటుంబం అండి అది అంతా. సో వాళ్ళ స్టాఫ్ కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. అలా అనుకుంటాను అంతేండి మొత్తం. Yeah. నేను వర్కర్స్ లా చూడను సార్, వర్కర్ లా చూడనమ్మా. సో ఇవేంటివి? చాక్లెట్స్. చాక్లెట్ మా ఓన్ మేడ్ అండి ఇది. ఇది మీరు అంటే మీ ప్రత్యేకంగా దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ మా ఓన్ మేడ్ ఫార్ములా చాక్లెట్ అండి. ఓకే ఓకే. ఇది చాలా బాగుంటుంది మేడం. ఇది చాక్లెట్ అసలు గీతోటి బటర్ తోటి చేస్తారండి. ఒకసారి టేస్ట్ ఉంది. ఇది కాజు ఉంది ఇందులో. కాజు ఉంటుంది మేడం. మా ఓన్ తయారండి ఇది. అలాగే టేస్టీగా ఉందండి, సూపర్ గా ఉంది. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మా స్వీట్లు అన్ని మొత్తం సంక్రాంతి స్పెషల్ గా. సో సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ ఇవన్నీ కూడా. అవునండి. మా షాప్కి మొత్తం బయటికి కూడా ఈ సంక్రాంతి స్పెషల్ గా ఒక ఐటమ్ అంటూ మొత్తం ఒక ప్యాకేజ్ పెట్టామండి. ఒక 6 ఐటమ్. ఆ 6 ఐటమ్ మొత్తం 499 రూపాయలు, 499కి ఇస్తున్నాము మేడం అది. ఓకే. సో ఇంకా ఇక్కడ పూతరేకులమ్మ. ఇవి చాలా ఈ బెల్లం పూతరేకులమ్మ. నెయ్యి కూడా ఒరిజినల్ క్వాలిటీ వాడతాం మేము. ఓకే. చాలా క్వాలిటీ ఉంటుందండి. సో బెల్లం క్వాలిటీ అని మీరు చెప్తున్నారు. అవునమ్మా. మరి ఎక్కడి నుంచి ఆ క్వాలిటీ, అంత క్వాలిటీ బెల్లం? అంటే బెల్లం అంటే అమ్మా, ఇది మేము బెల్లం ఒరిజినల్ బెల్లం తీసుకుని మళ్ళీ మేము ఇది పొడి కొడతాం అమ్మ. ఇది ఓకే. మళ్ళా మిక్సర్ లో దాన్ని పొడి కింద తయారు చేసి బెల్లం పొడి చేసి అప్పుడు పూతరేకుల్లో కొడతాం అమ్మ. ఓ అవును తల్లి. సో అంత జాగ్రత్తగా చాలా అసలు క్వాలిటీ ఎక్కడ రాజీ పడవండి. క్వాలిటీ ఇంపార్టెంట్. అవునమ్మా. సో మీ ఫార్ములా ఏంటో అర్థమైపోయింది. అవును తల్లి. రండి. మాడుగొల్లు అని ఒక ఊరు ఉంది, అక్కడ చాలా ఫేమస్ మాడుగొల్లు అలవని. ఇక్కడ మేము దీన్ని కూడా మేము ఎలా అంటే గోధుమ పాలతో చేస్తాం. ఇది గోధుమలు నానబెట్టి ఆ పాలు తీసి ఆ పాలతో చేస్తాం మేడం. వావ్, చాలా బాగుంటుంది టేస్ట్ అండి. సో మీరు కోస్తా వాళ్ళు కాబట్టి అక్కడ ఐటమ్ ని ఇక్కడ రాయలసీమ ప్రజలకి అందజేస్తాం, రుచి చూపించారు. అవును తల్లి. ఓకే. ఇంకా స్పెషల్ ఐటమ్ ఇది సున్నుండ తల్లి. అది బెల్లం చున్నుండ. ఇది అన్నమే లడ్డు. ఇది మిల్క్ మైసూర్ పాకు. అది సోన్ పాపిడి, వైట్ కలా కానీ డబల్ కలా కానీ, లడ్డు అండి, బాదుషా, కాజా, పూతరేకు, నెయ్యి అత్రసాలు, కాజు బర్ఫీ అండి, హల్వా, మైసూర్ పాకు, చంద్రకళ, మోతీశ్వర్ లడ్డు, కోవపూరి, జాంగిరి. ఈ మళ్ళా మా పికిల్స్ అనమాట అండి. మా దగ్గర ఉన్న ఐటమ్ ఇంకా మాకు కొర్రబియ్యం నిప్పట్లు, రాగి జంతికలు, మళ్ళా మన బీట్రూట్ చెక్కలు అన్నీ ఆల్రెడీ ఎలా ఉంటాయంటే ఇతర కూడా ఉంటాయమ్మా. అన్ని మొత్తం అపరాలు అన్నీ వేస్తాం మొత్తం కంప్లీట్ ఆల్రౌండ్. ఓకే. కానీ కర్నూలులో ఫస్ట్ దుర్గా పచ్చళ్ళే చాలా ఫేమస్ అయ్యాయి. అవును తల్లి. ఎందుకంటే ఆ సక్సెస్ ఏంటి? నేను అది కూడా చెప్తాను తల్లి మీకు. అవును తల్లి. ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇది ఆవకాయ. అవును తల్లి. అల్లం అండి. ఇది పండుమిర్చి అండి. ఇది టమాటా, ఇది చింతకాయ, గోంగూర. ఈ కారం కూడా ఓన్గా ఆడింతాం తల్లి మేము.
ఆహా. ఓన్ అండి, తుడాలు తీపిచ్చి ఓన్ గాడిస్తామండి. అందుకే చాలా మంచి సువాసన వస్తుంది, చూడంగానే స్వచ్ఛంగా కనిపిస్తుంది. అవును తల్లి, పసుపు కూడా మా ఓన్ తయారు తల్లి. ఇది కొమ్ములు కొని సొంతంగా ఆడిస్తామండి, బయట కొనవండి అసలు ఏది కూడా. ఓహో. అన్ని కూడా ఈ నాన్ వెజ్ పికిల్స్ అండి, చికెన్ మటన్ ఓ నాన్ నాన్ వెజ్ పికిల్స్ కూడా మేము తయారు చేస్తాం తల్లి. చాలా ఎక్కువ ఇక్కడికి వెళ్తాయి తల్లి, ఎక్కువ ఇంపార్టెంట్ పార్ని ఎక్కువ వెళ్తాయి తల్లి ఇవన్నీ. సో ఇంటి దగ్గరే ఈ పికిల్స్ అన్ని తయారు చేస్తూ వాళ్ళ చేత్తోనే స్వయంగా తయారు చేసి సప్లై చేస్తున్నారు కాబట్టి దుర్గా పచ్చళ్ళు ఇప్పటికీ కూడా కస్టమర్స్ ప్రజలు కూడా దాన్ని వదులుకోలేకపోతున్నారు. పచ్చడి కావాలంటే చెల్లోటు దుర్గా అనే పరిస్థితికి వచ్చేసారనమాట. అంత సక్సెస్ఫుల్ గా మీ బేకరీని ఇంత అద్భుతంగా రన్ చేస్తున్నారంటే మెయిన్ ప్రధానమైన విషయం ఏంటంటే మీరు పాటించే శుచి, శుభ్రత, రుచి, నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా చక్కగా ఆ నాణ్యత, అంటే మీరు కూడా ఒక వర్కర్ గా ఇక్కడ చూస్తున్నాం కూడా. మేము ఇప్పుడు ఈ రోజు కూడా మేము ఎంతో ఏదైనా మీరు ఈ రోజు కూడా మేము గట్టి పట్టుకుని చేస్తాం తల్లి. మాకు అదేముండదు, మొత్తం ఫ్యామిలీ అంతా కష్టపడతామండి. ఓకే ఓకే ఓకే. సో యాక్చువల్గా సార్ దుర్గా అంటే నేను అమ్మవారి పేరు పెట్టుకున్నాను, కానీ మేడం గారి పేరు, శ్రీమతి గారి పేరు పెట్టుకున్నారని ఇప్పుడే తెలిసింది. సో మరి రెల్లు వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి గారు, దుర్గా గారు, అందుకే వారి పేరు మీద ఈ బేకరీని స్టార్ట్ చేసి దాదాపుగా 3 బ్రాంచ్లకు విస్తరించి ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా తన లైఫ్ని డీల్ చేస్తున్నారు వెంకటేశ్వరరావు గారు. సో మరి దుర్గా బేకరీలో సప్లై చేసే స్వీట్స్, హాట్స్, పిండి వంటలు, మధురమైన పదార్థాలు, వీటన్నిటికీ మూలం, కీలకం ఎవరనేది మనం తెలుసుకున్నాం, రెల్లు వెంకటేశ్వరరావు గారు. మరి వీరి కార్ఖానాలో వచ్చేసి మెయిన్ మాస్టర్ శివ గారు, సీను గారు, వీరిద్దరి ఈ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఇంతమంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో మరి మాస్టర్ గారిని అడుగుదాం, వాళ్ళ క్వాలిటీ ఎలా అందిస్తున్నారు, ఆ రుచి, అంత మధురమైన రుచి రావడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఇంత మంచి క్వాలిటీ అందివ్వడానికి, సక్సెస్ కావడానికి రీజన్ ఏంటంటే? కొంచెం నెయ్యి ఎక్కువ పడతారమ్మా, కొంచెం నెయ్యి వాడడంలో, నెయ్యితోనే ఎక్కువ వాడడంలో క్వాలిటీ వస్తుందమ్మా. ఇక్కడ జాగ్రత్త కూడా పని చక్రంగా చేస్తుంటాం మేము, భయంతో పని చేస్తుంటాం అమ్మా. ఇక్కడ సౌకర్యం మంచోడు, మాకు బాగా చూసుకుంటుంటాడు. ఇక్కడే అన్నీ ఉండే వర్కర్స్, తిండిక, ఉండనిక, అన్నం, భోజనం అన్నీ పెడతాడు. ఏదైనా ఆరోగ్యం బాగాలేకుంటే కూడా మా సార్ మాకు చూపిస్తాడు. ఇక్కడే ఏది ఇబ్బంది లేకున్నా కూడా డాక్టర్స్ చూస్తుంటారు, చూపిస్తాడు, ఇమీడియట్ గా చూపిస్తుంటాడు. మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంటాడు. అందుకోసం మేము కూడా జాగ్రత్తగా ఇక్కడ స్వీట్స్ అన్ని కరెక్ట్ గా భయంతో బాగా చేసుకుంటుంటాం. అంటే ఒక పని అనేది కాకుండా ఒక బాధ్యత, ఒక బంధం. అంటే మీ అయ్యగారు బాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతా భావంతో మీరు కూడా చక్కగా పని చేస్తూ మంచి రుచిని అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మీ ఉద్దేశం, అవునంటారా? సో మరొక మాస్టర్ ఉన్నారండి, సీను గారు. సో వీళ్ళంతా కూడా అంటే బయట వాళ్ళకి ఎటువంటి రిలేషన్షిప్ లేకపోయినా ఈ కార్ఖానాలో మాత్రం వీళ్ళందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్న ఒక రక్త సంబంధం లాగా ఫీల్ అవుతూ వర్క్ చేస్తున్నారు. సో మరి ఇంకొక మాస్టర్ సీను గారు, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, మరి సక్సెస్ఫుల్కి రీజన్ ఏంటంటారు? క్వాలిటీ తగ్గకుండా చేస్తాం. ఏదన్నా ఒక పొరపాటున ఏదైనా పోయినా కూడా పని వాళ్ళకి పంచి పెట్టేస్తారు, షాప్లోకి వెళ్ళనియారు. ఓ చూసారా, ఏదైనా చిన్న మిస్టేక్ అయినా అనుకున్నది అనుకున్నట్లు రాకపోయినా వాటిని ఎటువంటి పరిస్థితుల్లో షాపుకి పంపరంట. అది మేనేజర్ గారు అంటే వారి యజమాని పెట్టిన ఒక రూల్ అనమాట. సో వాటిని ఏం చేస్తారు, మరి పన్నులకి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఇచ్చి పంపించేస్తుంటారు. అది మరి లాసే అవుతుంది కదా, మీ యజమానికి లాసే కదా. లాస్ అన్న వ్యాపారం దెబ్బతింటదని వద్దంటారు చెప్పు మా ఓనర్. వావ్, అది అన్నమాట విషయం. అందుకే తను అంత సక్సెస్ అయ్యారు రెల్లు వెంకటేశ్వరరావు గారు ఈ ఫార్ములాతోనే అనుకుంటా. సో మరి శ్రీ దుర్గా బేకరీ వారి కార్ఖానాలో ఉండే లేడీ వర్కర్స్ అండి వీళ్ళందరూ కూడా. మరి వీరు కూడా చాలా చక్కగా, చాలా మన సాంప్రదాయకరమైన వంటలు, ఎక్కువగా ముఖ్యంగా అత్తరాసలు, నిప్పట్లు, లడ్డూలు, అన్నమయ్య లడ్డూలు, బూందీ కారాలు, బూందీలు, ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. సరే మరి వీరి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, మరి ఆ క్వాలిటీ ఎలా ఇస్తున్నారు మీరు? సారు క్వాలిటీ ఉండాలా, కస్టమర్స్ బాధపడకూడదు, మంచిగా ఎవరు ఇది చెడ్డ ఇది కాకూడదు అని మంచిగా చేపిస్తారు సార్. క్వాలిటీ బాగుంది మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? మేము 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి కంటిన్యూగా? మేము ఎక్కడ పోలేదు మేడం. వేరే వాళ్ళు పిలిచినా కూడా మాకు ఇక్కడే బాగుంది సార్. వాళ్ళు మాకు
పనులలాగా చూడరు, సొంత మనుషులాగా చూసుకుంటారు. అందుకని మేము కూడా ఇక్కడే ఉన్నాము. జంతికలు, ఆత్రాశాలు, కర్చికాయలు అన్ని వేస్తాం మేము. పూతరేకులు. క్వాలిటీ కావాలంటాడు సారు. అస్సలు కొంచెం తేడా వచ్చినా కూడా కస్టమర్స్ కి బాగా ఇవ్వాలా, మనము ఇట్లా తేడా చేయకూడదు అని చెప్తాడు మాకు. అట్లనే ఇస్తాం. ఏదన్నా తేడా వచ్చినా అది పక్కకు పెట్టేస్తాం. ఇది సుమన్ టీవీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్స్క్లూజివ్ గా అందించినటువంటి శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ వారి అద్భుతమైనటువంటి కుటుంబం అండ్ కార్యక్రమం. వర్కర్స్ ని తమ కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు కాబట్టి శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ యజమాని శ్రీ రెల్లు వెంకటేశ్వరరావు గారి యొక్క సక్సెస్ ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి ఇంతింతై వటుడింతై అన్న చందాలో ఒక షాపు నుంచి 3 బ్రాంచెస్ వరకు వెళ్ళింది. వీరి యొక్క బంధం ఇలాగే ఉండాలి, వీరి యొక్క సక్సెస్ ఇలాగే సాగాలని ఆకాంక్షిస్తుంది సుమన్ టీవీ. సో మరి ఎక్స్క్లూజివ్ గా అందించిన సుమన్ టీవీకి మీరందరూ హ్యాపీ పొంగల్.